దర్శించుమయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ కీర్తన దావీదు రచించాడు. ఈ కీర్తన ఎప్పుడు రచించాడంటే దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించాడు. ఈ కీర్తనలో ఉన్న మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రారంభములో దేవుని స్తుతిస్తున్నట్లుగా వచనాలు ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అద్భుతమైన మాటలను దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రభు ప్రతి విధమైన పరిస్థితుల్లో మనకు సహాయం చేసి మనల్ని ఆదరించే శక్తి గలవాడు అని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. సింహము సృష్టిలోని అత్యంత శక్తివంతమైన జంతువు. అందుకే అన్ని మృగముల్లో పరాక్రమ గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము ఇక్కడ మనకు తెలియజేయబడింది. సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన జంతువు సింహం కూడా ఆకలి కొనవచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. తాము దేవుని నుండి పొందే వాటి విషయములో కొందరికి అమితమైన అసంతృప్తి ఉండవచ్చు. మనం ఎన్నో మంచి విషయాలు దేవుని నుండి పొందాలని ఆశిస్తాం. వాటి కోసము సుదీర్ఘమైన ప్రార్థనలు కూడా చేస్తాం. అయినప్పటికీ వాటిలో ఏవి కూడా మనం పొందలేదు అని బాధపడుతూ ఉంటాం. మనము అనేక విషయాలను ఆశిస్తాము, అవి మంచివని మనం అనుకుంటాం. అయితే వాటిని పొందనందుకు వాస్తవానికి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మనకు ఏవి మంచివో, ఏవి క్షేమకరమైనవో, ఏవి లాభకరమైనవో, ఏవి ఉపయోగకరమైనవో, ఏవి మేలుకరమైనవో దేవునికి బాగా తెలుసు. ఏవైతే మంచివని, ఏవైతే మనకు ఉపయోగకరమైనవని మనం అనుకుంటామో అవి వాస్తవానికి మనకు నష్టాన్ని, ప్రమాదాన్ని చేకూర్చుతాయని ఆయనకు తెలుసు. అనేక మంది విశ్వాసులకు తాము ఆశించింది చివరికి ఒక ఉరిగా మారినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తున్నది. కీర్తన గ్రంథం 34:10 యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని రాయబడి ఉంది. ఇక రాయబడిన ఆశ్రయించు వారికి అనే మాట
ఇంగ్లీష్ బైబిల్లో వెదుకు వారికి అని అనువదించబడింది. అంటే దీని అర్థము యెహోవాను వెదుకు వారికి ఏ మేలు కొదువై ఉండదో అని. అంతేకాని లోకంలో ఉన్న వాటిని వెతుక్కు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కాదు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నువ్వు ఆశించినది ఏదైనా నీకు అనుగ్రహించబడలేదంటే అది నీకు మేలుకరమైనది కాదని, అందుకే దేవుడు దాన్ని నీకు ఇవ్వలేదని నీవు గుర్తించు. ఈ వాస్తవాన్ని నీ హృదయములో అంగీకరించినట్లయితే అప్పుడు అది ప్రభువా, అది నాకు మేలుకరమైనది కాదు, అందుకే దాన్ని నువ్వు నాకు ఇవ్వలేదు, నీ నామమును స్తుతికలుగా కానీ ఆనందగానాలు మనం చేస్తాం. ఈ సాధారణ సూత్రమును ఆధారం చేసుకుని దేవుడు మన పట్ల వ్యవహరిస్తాడు. నీ ఆత్మ దేవుని సన్నిధి వెలుగును అనుభవిస్తున్నప్పుడు దేవుని దూతలను ఆవరించినట్టుగా నువ్వు విశ్వసించినప్పుడు ప్రతి విషయానికి నీవు ఆయన వైపే చూస్తావు. ప్రతి విషయానికి నీవు ఆయనపైనే ఆధారపడతావు. అలాంటి పరిస్థితులు నీవు ఆశించింది, నీవు అనుకున్నది నీకు లభించినప్పటికీ ప్రభువా, నీవు దాన్ని నాకు ఇవ్వకపోవటం ఎంత మంచిది అని సంతోషిస్తావు, ప్రభుని ఘనపరుస్తావు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నిజముగా దేవుడు ఎంత మంచివాడు. మనకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయన చిత్తానికి లోబడి ఆయన ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆదరించబడతాం, ఆస్వాదించబడతాం. కాబట్టి మనము ప్రభుని ఆశ్రయించి ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు ద్వారా గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. నిజముగా తన భక్తులకు ఆయన ఏ మేలు చేయక మానడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం ప్రేమిస్తున్న దేవుడు, ఆయన మనకు మేలు చేసే దేవుడు, మన పరిస్థితులను అర్థం చేసుకొని సహాయం చేసే దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగినవాడో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. దావీదు భక్తుడు అనుభవం గుండా వెళ్ళాడు. ఆ సమస్యల నుంచి విడుదల పొందుకున్నాడు, ఇబ్బందుల నుంచి విడుదల పొందుకున్నాడు, దేవుని నుంచి సహాయాన్ని పొందుకున్నాడు, దేవుని నుంచి ఆనందాన్ని పొందుకున్నాడు. అందుకని దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన కీర్తి ఆయన నోట్లో ఉన్నట్లుగా భక్తుడు మాటలు తెలియజేస్తున్నాడు. ఆయన అతిశయించడమే కాకుండా మరి ఆయన భక్తులందరూ నాతో కూడి మరి ఆనందించినట్లు అని అన్నట్లుగా దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మంచి దేవా, నీకు వందనాలు. ఈరోజు నా ప్రభువా, అద్భుతమైన మాటలు ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొంటాయని నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావు, మా పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నావు, మాకు ఎప్పుడు ఏం కావాలో అది ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నిన్ను ఆశ్రయించి నీ చిత్తానికి లోబడి ప్రభువా నీ యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ నీ కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ప్రభువా, నీ యొక్క భక్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ భక్తులు నిన్ను ఆశ్రయించి నీ నామములో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడం నేర్పించండి అయ్యా. ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేయొచ్చున్నాం. ప్రభువా, ఈరోజు చక్కని మాటలు మాకు జ్ఞాపకం చేశారయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. యోగ్యముగా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి
మీరు శక్తిని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు తెలియజేస్తూ మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.